ఆషాఢ మాసం వచ్చిందంటే పూరి జగన్నాథుని రథచక్రాలు కదులుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ విధియ రోజు పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతోంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని జగన్నాథుని ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. జగన్నాథ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మరి కాసేపట్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ ఆలయం నుండి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో కనకదుర్గ ఆలయం వరకు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. రథయాత్రకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. ఒరిస్సాలోని పూరిలో ఏ విధంగా జగన్నాథుని రథయాత్ర సాగుతుందో అదే విధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని జగన్నాథుని ఆలయంలో కూడా రథయాత్ర సాగుతోంది. జగన్నాథుని ఆలయం అంటే అన్నా చెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం. జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు ఆలయంలో కొలువై ఉంటారు. జగన్నాథుడు, సుభద్ర, బలరాములు ముగ్గురు దేవతామూర్తులకు చెందిన రథాలు రథయాత్రలో కొనసాగుతాయి. హైదరాబాద్ జగన్నాథ రథయాత్రకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. జగన్నాథ్ రథయాత్రకు అంతా సిద్ధమైంది. బంజారా హిల్స్ లోని జగన్నాథ్ ఆలయం వద్ద ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆలయం ముందు ఇటు రథయాత్రకు సంబంధించి రథాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇటు జగన్నాథుడు, బలరాముడు, సుభద్రకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఈ ఆలయం సంబంధించిన రథాల మధ్యలో కూర్చోబెడుతున్నారు. ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే పూరి జగన్నాథ్ రథ చక్రాలు కదులుతుంటాయి. ఆషాఢ మాసంలో శుద్ధ విద్య రోజు పూరి జగన్నాథుని యాత్ర నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే రథయాత్రకు సంబంధించి ఇటు ఆలయానికి సంబంధించి నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రథాలు ఎంతసేపటి నుంచి మీరు డెకరేట్ చేశారు? ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చారా? మనకు గుడి లేంచి మొత్తం గుడి లేంచి సపోర్ట్, బయట సపోర్ట్ ఏం లేదండి. దానికోసం మనకు పూజ. మీరు ఎంతమంది వాలంటీర్స్ పాల్గొంటారు యాత్రలో? ఒక 500 మంది ఉంటారు గుడిలో మెంబర్షిప్. ఈ ఉత్సవ విగ్రహాలను ఎన్ని రోజులు ఇక్కడ ఆలయంలో ఉంచుతారు? మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు ప్రధాన ఆలయానికి? ఇప్పుడు ఆడ 9 రోజు ఉంటుంది మన దేవుడు. ఇప్పుడు ఈ రోజు వెళ్తారు కదా, 9 రోజుకి రిటర్న్ వస్తాయి. 9 రోజు మళ్ళీ మన గుడిలో పొంది దేవుడు వెళ్ళిపోతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కదా, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి టెంపుల్ వద్ద? పోలీసు వాళ్ళకి మనకు చాలా సపోర్ట్ ఉంటుంది. మనకు ఏవి సపోర్ట్ ఉంటుంది మన పోలీసు వాళ్ళతో. దానిలో మనకు ప్రాబ్లం ఏం లేదండి. ప్రత్యేక అలంకరణ చేసిన ఈ రథాల నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొని బంజారా హిల్స్ లోని కనకదుర్గ ఆలయం వరకు కూడా ఈ రథయాత్రను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కావచ్చు, ఆలయ నిర్వాహకులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనందోత్సాహాలు, ఆటపాటల నడుమ ఈ రథయాత్రను నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇది ప్రెసిడెంట్ బంజారా హిల్స్ లోని పూరి జగన్నాథ్ ఆలయం వద్ద ఏర్పాట్లు, రథయాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.